మన ఇండియాలోనే ఆర్ లేకపోతే వరల్డ్‌లోనే యాక్చువల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అని ఉన్న ఇంత భయం ఉన్న ఈ దేశంలో మనం ఏం చేసాము అంటే మీ ద్వారా మీరు ఒక యాప్ లాంచ్ చేశారు. ఆ యాప్ ఏదైతే ఉందో ఏబీసీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా దాంట్లో పెట్టారు. ఐడియా ఎలా వచ్చింది? ట్రాక్షన్ ఎట్లా ఉంది సార్ దానికి? సో అబ్సల్యూట్లీ అండి. దిస్ ఇస్ సంథింగ్ నేను వచ్చిన కొత్తల్లో ఈ అవగాహన కల్పించడం కోసం కౌన్సిలింగ్ అనేది మన దేశంలో తక్కువ కాబట్టి రొమ్ము క్యాన్సర్ గురించి, రొమ్ములో ఉండే డిసీజెస్ గురించి ఒక బుక్లెట్ తయారు చేయడం జరిగింది ఇంగ్లీష్లోను తెలుగులో. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కేర్ యూకే అనే బిగ్గెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ చారిటీ అది ఇంగ్లాండ్లో. వారి సహకారంతో ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ ఈ బుక్లెట్స్ని ప్రింట్ చేసి నియర్లీ 100,000 బుక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ కూడా చేయడం జరిగింది. 2015లో నరేంద్ర మోడీ గారు డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ లాంచ్ చేశారు. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ని డిజిటల్ ఫార్మాట్లో మనం ట్రాన్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి 12 లాంగ్వేజెస్లో, మన దేశంలో ఉండే 12 లాంగ్వేజెస్లో, కామన్లీ స్పోకెన్ లాంగ్వేజెస్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ట్రాన్స్క్రైబ్ చేసి వీ హ్యావ్ మేడ్ ఇట్ అవైలబుల్ ఆన్ ఎన్ యాప్. ఈ యాప్ని ఏబీసీ ఆఫ్ బ్రెస్ట్ హెల్త్ అని అంటాము. దిస్ ఈస్ ఫ్రీలీ డౌన్లోడబుల్ బోత్ ఆన్ యాపిల్ అండ్ ఇన్ ఆండ్రాయిడ్. అండ్ మామూలుగా యాప్ డౌన్లోడ్ చేస్తే నార్మల్గా ఇన్ఫర్మేషన్ క్యాప్చరింగ్ ఉంటుంది, అంటే ఆ పేరు అడుగుతారు, వారి మొబైల్ నెంబర్ అడుగుతారు. సో ఈ యాప్లో అటువంటివి ఉండవు. సో యూ కెన్ స్ట్రైట్ అవే గో ఏబీసీ ఆఫ్ బ్రెస్ట్ హెల్త్ అని కొడితే యూ కెన్ డౌన్లోడ్ ఇట్ వితౌట్ ఎనీ గివింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఈ యాప్లో ఈ అన్ని లాంగ్వేజెస్లో ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ బ్రెస్ట్ హెల్త్, నాట్ జస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రెస్ట్ హెల్త్, every aspect of breast cancer, every aspect of even small things like nutrition, కీమోథెరపీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అటువంటి చిన్న చిన్న ఇష్యూస్ కూడా సింపుల్ ఈజీ టు అండర్స్టాండ్ ఫార్మాట్లో మేము దిస్ ఇస్ ద వరల్డ్స్ ఫస్ట్ యాప్ ఆన్ బ్రెస్ట్ హెల్త్ ఇన్ సో మెనీ లాంగ్వేజెస్. అండ్ ఇది 2017లో శ్రీ అమితాబ్ బచ్చన్ గారు లాంచ్ చేయడం జరిగింది. విదిన్ 1 month of its launch more than 50,000 people downloaded the app. So this is a very useful app for people when they go and visit doctors, so they can just download that app and they can ask questions from that, or if they don't get answers, they can get answers from this app as well. But this app does not replace a doctor, so it's very important. డాక్టర్, మీ ఇన్స్టిట్యూట్లో ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో కరెంట్లీ లేటెస్ట్ టెక్నాలజీస్తో మ్యాప్ చేసి ఎలా యూజ్ చేస్తున్నారు, ఏమున్నాయి మీరు చెప్పగలుగుతారు ఒకసారి? So I wouldn't want to compare, but since the KIMS-USHALAKSHMI Centre for Breast Diseases, this is the very first freestanding purpose-built dedicated breast health center, where our aim is to reassure the vast majority of people who come to us, because majority don't have cancer, so we don't call it a cancer center. And secondly, those who have cancer, we treat them based on evidence-based protocols, and we take great pride that we counsel our patients very well and we practice ethically. So we have set a benchmark in the country, and because of what we have done, I've been invited all over the world to speak about my experiences as to how I've been able to go about improving the breast health care in our country through the 4 things that I have just explained. One is through the foundation, second is through the breast center, third is through implementing a population-based screening program, and fourth is through the Breast Surgical Society, where we've been able to make an impact not only on the general public, also upon patients who have been affected with breast cancer, and also mobilizing colleagues, surgeons who are treating patients with cancer. So overall, we've been able to establish a paradigm change in the delivery of breast health care over the past decade. ఇది వన్ ఆఫ్ ద యూజర్ క్వశ్చన్ డాక్టర్. బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా తెలియట్లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నాము, రైట్ సైడ్ బ్రెస్ట్లో నాకు ఒక సిస్ట్ ఉంది అని చెప్పి రాశారు. వాళ్ళు వెంటనే వెళ్ళి ఏం అడాప్ట్ చేసుకోవాలి ఒకసారి మీరు చెప్పగలుగుతారు? సో సిస్ట్ అని బేసిక్లీ జస్ట్ విత్ ఎగ్జామినేషన్ తెలవదండి. సో గడ్డ గమనించినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు ట్రిపుల్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది సిస్టా కాదా మనకు తెలియదు. సో అంచేత ఆ గడ్డ ఉన్నప్పుడు డాక్టర్ పరీక్ష చేయాలి, మ్యామోగ్రామ్ అల్ట్రాసౌండ్ చేస్తే ఏమిటనేది తెలుస్తుంది. ఒకవేళ సిస్ట్ ఉందనుకోండి, ఏమి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ సిస్ట్ చాలా పెద్దగా ఉండి ఇన్ఫెక్షన్ వచ్చేలాగా ఉండి నొప్పితో కూడిన సిస్ట్ ఉంటే అల్ట్రాసౌండ్ ఆధ్వర్యంలో ఫ్లూయిడ్ని తీసేయటం జరుగుతుంది. కానీ సర్వసాధారణంగా సిస్ట్ అని డిటెక్ట్ చేస్తే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సో అండ్ దెన్ దానికి ట్రీట్మెంట్ ఫాలోఅప్ ఏంటంటే ఒక 3-4 monthsలో మళ్ళీ అల్ట్రాసౌండ్ చేసి ఈ సిస్ట్ ఏమైనా పెరుగుతుందా లేదా అనేది చూస్తారు. అది కనుక పెరగకపోతే దెన్ యాన్యువల్గా చెకప్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్, బ్రెస్ట్ క్యాన్సర్ అసలు టోటల్గా అవాయిడ్ చేయడానికి ఏమైనా ఫాలో అవ్వచ్చా, పాసిబుల్ ఉందా? బ్రెస్ట్ క్యాన్సర్ని మనము అన్ఫార్చునేట్లీ ప్రివెంట్ చేయలేము. రొమ్ము క్యాన్సర్ని మనం ఫైట్ చేయాలంటే 2 పద్ధతులు. ఒకటి, ప్రతి మహిళ
తమ రొమ్ములు యందు అవగాహన ఉండి ఏమైనా కొత్త మార్పులు గనక నోటీస్ చేస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పెషలిస్ట్ని సంప్రదించాలి. అవి ఏమిటి? రొమ్ములో నొప్పితో లేని గడ్డ గమనించిన, చెనుమున నుండి రక్తం వచ్చిన, చెనుమున చుట్టూ ర్యాష్ ఏర్పడిన, చెనుమున లోపలికి వెళ్ళిన, తర్వాత రొమ్ములో ఏమైనా సొట్టలు ఏర్పడినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇది ఫస్ట్ స్టెప్. రెండవది, 40 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి. ఈ 2 పద్ధతుల ద్వారా రొమ్ము క్యాన్సర్ని చాలా తొలి దశలో గుర్తించవచ్చు. చాలా తొలి దశలో గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్ని జయించవచ్చు. మేజర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి అండ్ ఫుడ్ చాయిసెస్ ఏమైనా మారిస్తే దీన్ని అవాయిడ్ చేయొచ్చు అన్నది నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్. ఇన్ జనరల్ న్యూట్రిషియస్ డయట్, హెల్తీ డయట్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అది క్యాన్సర్కే వర్తించదు. ఎనీ లైఫ్ స్టైల్ డిసీజ్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్, క్యాన్సర్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ దెమ్. సో హెల్తీ డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ స్పెసిఫిక్ డయట్ అంటూ ఏముండదు. హెల్తీ డయట్ తీసుకోవటం ఇంపార్టెంట్ అనమాట. సో బేసిక్లీ ఏంటంటే మనకి క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది మనకు తెలీదు. సో ఇంతకుముందు మళ్ళీ చెప్పినట్టు ఏ కారణం చేతైనా దీర్ఘకాలం రొమ్ము మీద ఈస్ట్రోజన్ హార్మోన్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు రొమ్ము క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి బేసిక్లీ అర్లీ మెనార్కీ, లేట్ మెనోపాజ్, ఈ వెస్టర్నైజ్ లైఫ్ స్టైల్ చేంజెస్, తర్వాత జన్యుపరంగా కూడా అబౌట్ 5% వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అబ్నార్మాలిటీస్, BRCA1, BRCA2 అనే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ద్వారా ఒక 100 మందిలో 5గురికి వచ్చే అవకాశం ఉంటుంది. సో అంచేత వారికి జెనెటిక్ కౌన్సిలింగ్ చేసి, వారికి బేసిక్లీ కౌన్సిలింగ్ చేసి ఒకవేళ అవసరమైతే జెనెటిక్ టెస్ట్ చేయాల్సిన అవసరం కూడా పడుతుంది. సో బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు వరకు ఎందుకు స్పెసిఫిక్గా రొమ్ము క్యాన్సర్ వస్తుందో తెలియదు, కానీ దేర్ ఆర్ ఆల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నంత మాత్రాన రొమ్ము క్యాన్సర్ వస్తుందని కాదు. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ దీస్ ఆర్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. HER2 అన్న బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైతే ఉందో దాంతో ఏమైనా ఇంకా డిఫికల్టీ ఉంటుందా, అది ఇంకా సీరియస్ వర్షన్ అన్నది ఒక క్వశ్చన్. సో బ్రెస్ట్ క్యాన్సర్ అని డిటెక్ట్ చేసినప్పుడు నేను చెప్పినట్లు దెర్ ఆర్ సర్టన్ పారామీటర్స్. సైజ్ ఆఫ్ ద క్యాన్సర్, గ్రేడ్ ఆఫ్ ద క్యాన్సర్, హార్మోన్ రిసెప్టార్ సెన్సిటివా, హార్మోన్ రిసెప్టార్ సెన్సిటివ్ కాదా, అలాగే HER2 అనేది ఒక ప్రోటీన్. ఇట్ సిట్స్ ఆన్ సర్టన్ క్యాన్సర్ సెల్స్. దాని ఓవర్ ఎక్స్ప్రెషన్ని HER2 పాజిటివ్ అంటారు. ఆ HER2 పాజిటివ్ ఉన్నప్పుడు కొంచెం ఇట్స్ అన్ అడ్వర్స్ ఫ్యాక్టర్. సో దీనిని డీల్ చేయడానికి యాంటీ HER2 థెరపీ అనేది ట్రాన్స్టూజుమాబ్ అనే ఇంజెక్షన్ అనేది ఇస్తారు. సో అది మెడికల్ ఆంకాలజిస్ట్ అనేది వారు ఆ పేషెంట్తో కూర్చుని అది ఎట్లా ఇవ్వాలనేది వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అంచేత సర్టన్లీ HER2 ఓవర్ ఎక్స్ప్రెషన్ అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అన్ అడ్వర్స్ ఫ్యాక్టర్. వన్ ఆఫ్ ద యూజర్ ఆల్రెడీ తన లెఫ్ట్ బ్రెస్ట్ని రిమూవ్ చేశారట. దే ఆర్ ప్లానింగ్ ఫర్ కిడ్స్. ఇప్పుడు అదేమైనా ఎఫెక్ట్ చేస్తుందా బర్త్ ప్రాసెస్లో అని చెప్పి అడిగారు డాక్టర్. అంటే ఇట్ డిపెండ్స్. క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన అనంతరం ఒకవేళ కీమోథెరపీ ఇస్తే, యంగ్ పేషెంట్ కనుక ఉంటే కీమోథెరపీ ఇచ్చే ముందు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని ఇన్వాల్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కీమోథెరపీ ఇచ్చినప్పుడు బేసిక్లీ పీరియడ్స్ ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. సో అంచేత ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ యంగ్ పేషెంట్ని ట్రీట్ చేసేటప్పుడు సర్జరీ అయ్యాక కీమోథెరపీ మొదలుపెట్టే ముందు తప్పకుండా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ సహాయంతో ఒకవేళ ఎగ్స్ని కనుక ఫ్రీజ్ చేయాల్సి ఉంటే ఫ్రీజ్ చేసి ఫర్టిలిటీ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో సర్జన్ అండ్ ద ట్రీటింగ్ టీమ్ మస్ట్ బి ఇన్వాల్వ్డ్ అనమాట. అయిపోయిన అనంతరం బేసిక్లీ కీమోథెరపీ ఒకవేళ కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం లేకపోతే, పీరియడ్స్ రెజ్యూమ్ అయితే certainly they can conceive again. But usually ఒక 3 years వరకు we ask people not to conceive, ఎందుకంటే that's the highest risk of someone to get recurrence అన్నమాట. సో ఆ 3 years తర్వాత they can conceive. బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది మేల్స్కి కూడా వస్తుందా? ఇంటర్నెట్లో అయితే మేల్స్కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అని చెప్పి రాస్తుంది. దీని మీద మీ టేక్ ఏంటి? ఉందా అలాంటి పాసిబిలిటీ? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. రొమ్ము క్యాన్సరు మహిళల్లో వచ్చినప్పటికీ మగవారిలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇట్స్ నాట్ కామన్, ఇట్స్ అన్కామన్. ఇఫ్ యూ టేక్ 100 క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ 100 మందికి రొమ్ము క్యాన్సర్ ఉంటే 99 మంది మహిళలు అవుతారు, ఒకరు పురుషులు అవుతారు. సో పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా ఇంగ్లాండ్ లాంటి దేశంలో ప్రతి సంవత్సరం 300 నుంచి 400 రొమ్ము క్యాన్సర్ కేసులు మగవారిలో డయాగ్నోస్ అవ్వబడతాయి. మన దేశంలో కూడా డయాగ్నోస్ అవుతాయి, కానీ మనకు స్టాటిస్టిక్స్ లేవు ఎన్ని అనేది. బట్ సర్టన్లీ ఇట్స్ నాట్ అన్ అలార్మింగ్ ఫిగర్, ఇట్స్ నాట్ అన్కామన్, ఇట్ ఈస్ రేర్, బట్ ఇట్స్ స్టిల్ పాసిబుల్ ఫర్ మెన్ టు గెట్. సో మగవారిలో కూడా
ఏమైనా మార్పులు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. భూషణ్ అని ఒక యూజర్ మనల్ని అడిగిన క్వశ్చన్ డాక్టర్, ఇది విటమిన్ డెఫిషియన్సీ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, ఇది నిజమేనా? అది వాస్తవం కాదండి. వన్ ఆఫ్ ద ఫనీ క్వశ్చన్ డాక్టర్, మీరు స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్ని ఎందుకు రిసార్ట్ చేసుకోవాలి బ్రెస్ట్ క్యాన్సర్కి, వేరేది ఎందుకు అని చెప్పి అడుగుతున్నారు. మీరు ఏం చెప్తారు దీనికి? That would be unethical of me to say that they should choose only our center. I think there are many good people who are involved in treating patients. So I think patients should be well informed and they should go to a center where they are confident about. In fact, patients మా దగ్గరికి వచ్చినప్పుడు when someone says that they would like to go for a second opinion, I actively encourage. So there is no need for the treating doctor to become defensive and become angry when someone wants to take another opinion. It's but natural that they want to go to see somebody else. So whoever the patient is comfortable and whoever they are able to have an interaction and have a bond, they should choose their doctor appropriately. It's not that they should come to only one doctor. జనరిక్ క్వశ్చన్ డాక్టర్, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చా, ఉన్నాయా అలాంటివి ఏమన్నా? ఏమీ లేవు. మేము చెప్పినట్టు అవగాహన, అవేర్నెస్, ఎనీ న్యూ చేంజెస్, గోయింగ్ అండ్ మీటింగ్ అ స్పెషలిస్ట్. సెకండ్, గెటింగ్ అ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 40. మూవింగ్ ఆన్ డాక్టర్, మా మదర్కి ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది ఆల్రెడీ ఒకసారి, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్, ఎవరికైనా క్యాన్సర్ ఉన్నప్పుడు ద హైయెస్ట్ రిస్క్ ఆఫ్ సంబడి టు గెట్ క్యాన్సర్ ఇస్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్. సో ఒకరికి గనక రొమ్ము క్యాన్సర్ కనుక ఉన్నట్టయితే వారికి రిస్క్ ఉంటుంది, అంటే వస్తుందని కాదు. సో అంచేత దే మస్ట్ హ్యావ్ రెగ్యులర్ చెకప్స్, అంతేగాని రెగ్యులర్ టెస్ట్, పెట్ స్కాన్స్ అటువంటివి కాదు. వన్స్ ఎ ఇయర్ మ్యామోగ్రామ్, అల్ట్రాసౌండ్ ఫర్ ది అదర్ బ్రెస్ట్. ఆ బ్రెస్ట్లో చేసిన బ్రెస్ట్లో కూడా బ్రెస్ట్ ప్రిజర్వేషన్ చేస్తే 2 సైడ్స్ మ్యామోగ్రామ్ అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్ వన్స్ ఎ ఇయర్, అండ్ రెగ్యులర్ జస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ బై ద ట్రీటింగ్ డాక్టర్. సో లైఫ్ లాంగ్ అది సర్వేలెన్స్ అంటారు, సర్వేలెన్స్ మ్యామోగ్రామ్ అండ్ అల్ట్రాసౌండ్ యాన్యువల్లీ చేయటం జరుగుతుంది. సో వారికి రిస్క్ ఉంటుంది కాబట్టే వారు క్లోజ్ మానిటరింగ్లో ఉండాల్సిన అవసరం. హెరిడిటరీగా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ముందు జనరేషన్స్కి పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా డాక్టర్? యా, హెరిడిటరీగా నేను ఇంతకుముందు చెప్పినట్టు అబౌట్ 5% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కెన్ అక్కర్ బికాస్ ఆఫ్ జెనెటిక్ అబ్నార్మాలిటీ. BRCA1, BRCA2 అబ్నార్మల్ జీన్స్ వల్ల, ఓవర్ ఎక్స్ప్రెషన్ వల్ల కొంతమందికి జన్యుపరంగా వస్తుంది. అంటే ఎవరికి వస్తుంది? ఇమీడియట్ ఫ్యామిలీలో రొమ్ము క్యాన్సర్ చాలా కంటే ఎక్కువ మందికి డిటెక్ట్ అయితే అండర్ ద ఏజ్ ఆఫ్ 40, ఆర్ రొమ్ము క్యాన్సరు, అండాశయ క్యాన్సరు దగ్గర సంబంధికుల్లో గనక డిటెక్ట్ అయితే, లేదా దగ్గర కుటుంబ సంబంధికుల్లో మగవారికి రొమ్ము క్యాన్సర్ వస్తే వీరిలో జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జెనెటిక్ కౌన్సిలింగ్ చేసి, జెనెటిక్ టెస్టింగ్ చేసి, దాని ద్వారా ఈ జెనెటిక్ టెస్టింగ్ తర్వాత ఇది ప్రోఫిలాక్టిక్గా ఏమైనా చేయొచ్చా లేదా అనేది ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ ద్వారా డిసైడ్ చేయడం జరుగుతుంది. రఘురామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ way2 న్యూస్కి వచ్చినందుకు. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలా విషయాలు, డౌట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మీరు చాలా క్లియర్గా చెప్పారు. way2 న్యూస్ యూజర్స్కి ఏదైనా చెప్పాలనుకుంటున్నారంటే ఆల్ యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్, భయపడాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అడ్వకసీ అండ్ స్కేరింగ్ పీపుల్. సో ఐఎమ్ హియర్ టు empower you, I am here to create awareness. So that's the first thing I'd like to say. Although రొమ్ము క్యాన్సర్ ఒక పెద్ద మహమ్మారి, it is the commonest cancer affecting women, but the important message is, if we are able to detect breast cancer early, we can definitely win the war over breast cancer. There are some cancers where you can't detect it early. So for example, cancer of the pancreas, cancer of the lung cannot be detected early. But breast cancer, cervical cancer, oral cancer can be detected very, very early. So రొమ్ము క్యాన్సర్కి మనము ప్రివెంట్ చేయలేం కాబట్టి రొమ్ము క్యాన్సర్ని మనము ఫైట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్, ఏమైనా మార్పు ఉంటే, రొమ్ములో ఏమైనా కొత్త మార్పులు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పెషలిస్ట్ని సంప్రదించడం. రెండవది, 40 సంవత్సరాల తర్వాత తప్పకుండా ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేయించడం. ఈ 2 ప్రక్రియల ద్వారా రొమ్ము క్యాన్సర్ కనుక ఉన్నట్లయితే చాలా తొలి దశలో గుర్తించవచ్చు. చాలా తొలి దశలో గుర్తిస్తే మనం చాలా తక్కువ మినిమలీ ఇన్వేజివ్ పద్ధతులతో ఎక్కువ కష్టపడాల్సిన ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మన రొమ్ము క్యాన్సర్ని జయించవచ్చు. అండ్ దట్ ఈస్ ద మెసేజ్
Early detection saves lives.